ఇవే నా ఆస్తి. కొన్ని అనివార్య కారణాల వల్ల నా పుట్టినరోజు నాడు మీ అందరి మధ్య ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. కానీ మీ ఆశీర్వాదం ముందుగానే తీసుకోవాలని, మీ అందరినీ ముందుగానే కలవాలని నా మనసులో అనిపించింది. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీ ప్రేమ తీసుకోవడానికి వచ్చాను, మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను, మీ అందరితో నా మనసులోని మాట పంచుకోవడానికి వచ్చాను. పార్టీ కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎన్నో పరీక్షలు ఎదురైనప్పుడు, ఎవరెవరో ఎన్నో మాటలు అన్నప్పుడు నమ్మకం కోల్పోకుండా, ధైర్యం కోల్పోకుండా నా వెంట నిలబడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డ నాతో నడిచిన వారిని వదిలేసే మనిషిని నేను కాదు. మీలాంటి తమ్ముళ్ళు నా వెనుక ఉన్నంత కాలం, మీలాంటి కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నంత కాలం మన ప్రయాణం ఆగదు, మన పోరాటం ఆగదు. మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనకు పదవులు కొత్త కాదు, మనకు పోరాటాలు కొత్త కాదు, మనకు కష్టాలు కొత్త కాదు. కానీ మనకు ప్రజల మీదున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. మనకు తెలంగాణ మీదున్న బాధ్యత ఎప్పటికీ తగ్గదు. అందరం కలిసి కష్టపడదాం, కలిసి నిలబడదాం, కలిసి పోరాడదాం, కలిసి ముందుకు సాగుదాం, కలిసి గెలుద్దాం. రాబోయే రోజులు మనవే, గెలుపు మనదే. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం మనకే ఉంటుంది. రాబోయేది బీఆర్ఎస్ దే. తెలంగాణలో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. తెలంగాణ గెలవాలి, ప్రజలు గెలవాలి, మన పార్టీ గెలవాలి. మీ అందరి ప్రేమ, మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి నమ్మకం ఇలాగే నాపై ఉండాలని కోరుకుంటున్నాను. నా అదృష్టం 2001 నుంచి కూడా కేసీఆర్ తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో, ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని. కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదనాలు చేసేవారంటే, ఒకడైతే ఇక బీమారైంది లేస్తనే లేదంటాడు, ఇంకోటి అంటాడు. ఎన్ని రకాలుగా వేధించిన, బాధ పెట్టిన, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు, తెలంగాణ వైపు అడుగులు వేసిండు. దట్ ఈస్ కేసీఆర్. ఎక్కడ బాధపడ్డా, కుంగిపోయినా, వెనుకడుగు వేసిన, పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండేవాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది.